చాలా ఏళ్ల క్రితం ఒక ఆశ్రమంలో ఒక మహర్షి ఉండేవాడు. ఆయనకి కొత్తగా పెళ్ళయింది. భార్య మొదటి రోజు ఆయనకి భోజనం వడ్డించింది. విస్తరలో వండిన పదార్థాలన్నీ అందులో వడ్డించింది. ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న మట్టి పాత్రలో కొంచెం మంచినీళ్ళు, ఒక సూది పట్టుకొని వచ్చి పెట్టు అని చెప్పాడు. ఆవిడ అలాగే చిన్న మట్టి పాత్రలో కొంచెం మంచినీళ్ళు, ఓ సూది, గుండు సూది తీసుకొచ్చి పెట్టింది. భోజనం చేశాడు. కానీ ఈ మట్టి పాత్రలో నీరు కానీ ఆ సూది కానీ వాడలేదు అసలు. నెక్స్ట్ పూట మళ్ళీ భోజనం పెడితే మళ్ళీ మట్టి పాత్రలో నీరు సూది అడిగాడు. మళ్ళీ పెట్టింది ఆవిడ. కానీ ఆ మట్టి పాత్రలో నీటిని కానీ సూదిని కానీ ఇతను యూజ్ చేయలేదు. 2 పూటలు ఎప్పుడైతే ఈయన అడిగాడో 3వ పూట నుంచి భోజనం పెట్టేటప్పుడు మట్టి పాత్రలో నీరు సూది పెట్టడం ఆనవాయితీగా ఆవిడ స్టార్ట్ చేసింది. ఇలా రోజులు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి, దశాబ్దాలు గడిచిపోయాయి. చివరికి ఆవిడ చనిపోవడానికి సిద్ధంగా ఉందన్నమాట. అంటే చివరి స్టేజ్లో ఉంది ఆవిడ. సాధారణంగా ఈ రోజుల్లో అయితే భర్తని విచ్చలవిడిగా ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్లో మొహమాటం లేకుండా మనసులో ఏమీ దాచుకోకుండా అడుగుతున్నారు. కానీ ఆ పాత రోజుల్లో భర్తను ప్రశ్నించడమే మహాపాపంగా భావించే రోజులు అనమాట అవి. అప్పుడేమైంది, చివరి దశలో ఆవిడ ఉండేటప్పుడు భర్త ఆవిడ తలని ఒళ్ళో పెట్టుకొని సపరీలు చేస్తున్నాడు. ఆవిడ, ఏమండి మిమ్మల్ని నేను ఒక విషయం అడగచ్చా అని అడిగింది. అడిగితే, ఏమిటి దేవి చెప్పు అని, అడుగు అని చెప్పాడు ఆయన. మన పెళ్ళైన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మీరు ఎప్పుడు భోజనం చేసినా మీ పక్కన, మీరు భోజనం చేసే విస్తర పక్కనే ఒక మట్టి పాత్రలో నీరు, ఒక సూదిని పెట్టమన్నారు. కానీ ఏ రోజు మీరు దాన్ని ఉపయోగించలేదు. అసలు దాన్ని ఎందుకు పెట్టమన్నారో నాకు ఎప్పటికీ తెలియదు. అది తెలుసుకోకుండానే చచ్చిపోతానేమో నా భయం వేస్తుంది అని చెప్పింది. అలా కాదు దేవి, నువ్వెప్పుడైనా అన్నం కానీ ఆహార పదార్థాల్లో కూర కానీ ఏదైనా వడ్డించేటప్పుడు విస్తరలో కాకుండా బయటికి ఒక మెతుకైనా ఏదైనా పడితే దాన్ని ఆ సూదితో గుచ్చి ఆ పాత్రలో ముంచి దాన్ని శుభ్రం చేసి తినాలన్న ఉద్దేశంతో నేను అది ప్రతిరోజు ప్రతి పూట నీకు అక్కడ పెట్టమని చెప్పేవాడిని. కాకపోతే అదృష్టవశాత్తు నీ జాగ్రత్త వల్ల నువ్వు ఏ ఒక్క రోజు కూడా విస్తర దాటి నువ్వు ఒక ఆహార పదార్థం కూడా, ఒక కూర ముక్క కానీ ఒక అన్నం మెతుకు కానీ బయటపడేటట్టు నువ్వు వడ్డించలేదు. కాబట్టి నాకు దాన్ని యూజ్ చేసే అవకాశం నాకు రాలేదు అని చెప్పాడు. అది విన్న తర్వాత కొంతసేపటికి చనిపోయింది. కథలో నీతి ఏంటంటే, మన పూర్వీకులు ఆహారానికి ఎంత వాల్యూ ఇచ్చేవారు అన్నది ఈ కథలో నీతి. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం. ఇంట్లో తింటే కొంతమంది ఇంట్లో తింటే ఒకలా తింటారు, రెస్టారెంట్కి వెళ్ళి వాళ్ళ డబ్బులు ఇచ్చి తింటే ఒకలా తింటారు, ఇతరుల సొమ్ముతో వచ్చేదాన్ని అయితే ఒకలా తింటారు, ఫ్రీగా వచ్చిన దాన్ని అయితే ఒకలా తింటారు. మీరు నమ్మరు, నేను చాలా కార్యక్రమాల్లో, ఎప్పటికీ చాలా కార్యక్రమాల్లో చూస్తాను, చాలా విపరీతమైన ఆహారం అనేది వేస్ట్ చేస్తారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడూ ఆహారాన్ని వృధా చేయలేదు. ఊహ తెలియక ముందు సంగతి నాకు తెలియదు. నేనే కాదు, నా తల్లిదండ్రులు కానీ, నా తోబుట్టువులు కానీ, నా పిల్లలు కానీ, నా భార్య కానీ ఎవ్వరూ ఆహారం వృధా చేసే ప్రసక్తే లేదు. అర్థమైందా? కాస్త కోస్తో మిగిలిపోతే అది కుక్కలకు పెట్టడం, లేకపోతే జాగ్రత్తగా ప్రతి ఒక్క మెతుకు తీసుకెళ్ళి అంటే పశువుల కోసం ఒక బకెట్ ఉంటుంది, కుడితి తప్పేలు అంటాం, అందులో వేయడం చేస్తాం. అది కూడా రేర్ కేసెస్లో తప్ప ఆహారాన్ని మేము వృధా చేయం. కొన్ని ఫంక్షన్లకు వెళ్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు స్టేజ్ మీద ఇక్కడ కూర్చుంటారు, ఎదురుగా ఇలాగే చైర్లు ఉంటాయి. ఆ చైర్లోనే తిన్న ఖాళీ ప్లేట్లు, ఇంత బిర్యానీ ఉన్న ఐటమ్స్ అన్న ఆ చైర్లోనే విడిచిపెట్టేస్తారు. ఆ ఫస్ట్ పెట్టిన వాడికే బుద్ధి లేదంటే ఆ ప్లేట్ మీద ప్లేట్ పెట్టి ఆ చైర్ని కాస్త చాలా వరస్ట్గా ఒక డస్ట్బిన్ లా మార్చేస్తారు. ఏం లేచి వెళ్ళి అల్లంత దూరంలో డస్ట్బిన్ ఉంది, తీసుకెళ్ళి ఆ ప్లేట్ అందులో వేయలేరా? ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకూడదు.
ఈ ప్రపంచంలో మనకి 100% అనుకుంటే 100%లో 30% మంది 38% మంది ప్రతిరోజు ఆకలితో పడుకుంటున్నారట. 38% మంది ఆకలితో పడుకుంటున్నారు. ఎక్కువగా ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆహారం లేక, ఆఫ్రికా లాంటి దేశాల్లో ఆహారం లేక వాళ్ళ హెరిటేజ్ సంపద అయినటువంటి ఏనుగులు కూడా చంపుకొని తినేయండి అని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందట. జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన వాటిని కూడా. మనకి మన దేశానికి ఆ దౌర్భాగ్యం లేదు. మనకు పుష్కలంగా పంటలు పండుతాయి, ఆహారం అవసరమైనంత ఆహారం మనకు దొరుకుతుంది. మనకు కావాల్సింది మనం ఉంచుకోక మిగిలిన దాన్ని ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, నేను బలగలో పుట్టి పెరిగిన వాడిని. మా ఊరు బలగలో ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ మా బలగలో జరిగే ఫంక్షన్లో కూడా చాలా ఆహారం వేస్ట్ అయిపోతుంది. ఆహారం ఒకటే వేస్ట్ చేస్తున్నారా, నీరు కూడా, మంచి నీరు కూడా. మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగేవాడు కూడా, మున్సిపల్ ట్యాప్ వాటర్ తాగేవాడు కూడా ఏదైనా ఫంక్షన్ అయితే ఆ ఫంక్షన్కి వెళ్ళి మినరల్ వాటర్ బాటిల్తోనే హ్యాండ్ వాష్ చేస్తాడు. వాడికి కష్టం హ్యాండ్ వాష్ ఎక్కడుందో ఎదుర్కోవడం కోసం. ఉంటాయి అక్కడే వరుసగా ట్యాప్లు ఉంటాయి హ్యాండ్ వాష్కి. అక్కడికి వెళ్ళడు, తింటాడు, తిన్ని ప్లేట్ అనమాట ఒక చైర్లో పెడతాడు, ఆ చైర్లోనే మినరల్ వాటర్తో కడిగేస్తాడు. అది చాలా రాంగ్. ఇగో ఇంకొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి వస్తే కనీసం ఒక 10 దగ్గరలో అయినా అన్నదానం ఉంటుంది. నేనైతే మా వరకు నేను కనీసం ఒక 5 నుంచి 10 ప్లేసుల్లోకి వెళ్తాను అన్నదానంకి. ఇంతకుముందు అన్నదానం అంటే కేవలం పేదవాళ్ళకి మాత్రం, ఇప్పుడు అందరూ వెళ్తున్నారు అన్నదానంకి. అక్కడికి వెళ్ళి వేస్టేజ్ చూస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. ఆహారం వృధా చేయడమే తప్పంటే అన్నదాన కార్యక్రమాలకు వెళ్ళి ఆహారం వృధా చేస్తున్నారంటే మహాపాపం కింద కన్సిడర్ చేయొచ్చు. ఎంతంత వడ్డించుకుంటారో పడేస్తారు. అది చాలా రాంగ్. మనం అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి అన్నాన్ని దేవుడితో సమానంగా చూసే దేశంలో పరిస్థితి ఎలా ఉంది, కానీ బయట దేశంలో పరిస్థితి అలా ఉండదు. ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వెళ్ళి నువ్వు ఆహారం తిన్నంత తిని డబ్బులు కట్టేసి వచ్చేవచ్చు. ఒకవేళ వేస్ట్ చేసావు అనుకో, ఆ వేస్ట్ చేసిన ఆహారానికి వాళ్ళు ఎక్స్ట్రా బిల్ వేస్తాడు. ఎందుకు? వాళ్ళ రీసోర్సెస్ నువ్వు నాశనం చేసావని. అలాంటి కఠినమైనటువంటి రూల్స్ కూడా ఇక్కడ కూడా రావాల్సి ఉంటుంది. ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా చేయకండి. గుర్తుంచుకోండి, 38% మంది ప్రజలు ఆకలితో నిద్రపోతున్నారు. ఆ పరిస్థితికి మనం రానివ్వకుండా చూసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ.